జరిగింది. ఇక తదుపరి చూస్తే రైతులకు మద్దతుగా కవిత రణం. ఆర్డీఓ కార్యాలయం ముట్టడి, భూసేకరణ నిరసిస్తూ రైతులతో కలిసి బైఠాయింపు. పరిగిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మనందరికీ తెలుసు, జాగృతి అధ్యక్షురాలు మరి వికారాబాద్ జిల్లా ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ వ్యతిరేకంగా రైతుల పోరాటం ఉగ్ర రూపం దాల్చింది. బుధవారం పరిగి ప్రాంతంలో పోలీసులకు రైతులకు మధ్య జరిగిన తోపులాట్లో ఒక్కసారిగా రణరంగంగా మారింది. తన సారవంతమైన భూములను పరిశ్రమల కోసం వదులుకోవడానికి సిద్ధంగా లేమని గత కొన్ని రోజులుగా ఆందోళనకార బాట పట్టిన రైతులు మద్దతుగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రంగంలోకి దిగడం ఉద్రిక్తత మరింత పెరిగింది. పరిగి ఆర్డీఓ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన కవితను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి తరలించడం అయితే జరిగింది అని కూడా ప్రచురించారు. ఈ క్రమంలో చోటు చేసుకున్న పరిణామాలు జిల్లా కేంద్రంలో పెను ఉత్కంఠకు దారితీశాయి. వందలాది మంది రైతులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కవిత ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. తమ కొత్త పార్టీకి రానున్న రోజుల్లో ఈ రైతులతో కలిసి ఈమె అడుగులు వేస్తుంది కదా, ఇవన్నీ కూడా ఆమెకి ఏమైనా ఉపయోగపడతాయా లేదా అనేది మనం కూడా వేచి చూడాలి. ప్రస్తుతానికైతే కవిత అయితే మరి రైతుల పక్షాన నిలిచి పోరాటం అయితే చేస్తున్నట్టుగా మనమైతే గమనించవచ్చు. దాని గురించి అయితే ప్రచురించారు. ఇక ఫాతిమా ఓవైసీ కళాశాల కూల్చివేతకు రంగం సిద్ధం. ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు అడిగారు. ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మీరు హైడ్రా అంటారు, అదంటారు, ఇదంటారు, ఎన్నో కూల్చేస్తున్నారు, మరి ఎందుకు ఫాతిమా ఓవైసీ యొక్క ఫాతిమా కాలేజ్ వైపు కన్నెత్తి కూడా చూడరా, ఏం మీకు అంత ప్రాబ్లం ఏంటని బండి సంజయ్ లాంటి వాళ్ళు మరి డైరెక్ట్గానే మాట్లాడటం జరిగింది. మరి దీన్ని కూడా మరి ఈ రోజున రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అక్రమ కట్టడాలపై అధికారులు గురి. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. కొత్త ప్రవేశాలు చేపట్టవద్దన్న హైకోర్టు. అలాగే విద్యార్థులు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచన. హైదరాబాద్లోని సల్కం చెరువు ప్రాంతంలో అక్రమంగా నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఓవైసీ కళాశాలను అధికారులు ఏ క్షణంలోనైనా కూల్చేసే అవకాశం ఉందని గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువు శిఖం భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినటువంటి కట్టడాల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించబోతున్నారని ఆయన పేర్కొన్నారు. బుధవారం సల్కం చెరువు పరిసర ప్రాంతాల్లోని ఆక్రమణల పరిస్థితిని ప్రస్తావిస్తూ సదరు కళాశాల మనుగడపై ఆయన కీలక హెచ్చరికలైతే జారీ చేశారు. ఎప్పటి నుంచో కూడా బీజేపీ వాళ్ళు దీని గురించి డైరెక్ట్గా అడుగుతున్నారు. మీరు ఇన్ని చేస్తున్నారు, హైడ్రా అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, కానీ ఎందుకు ఫాతిమా కాలేజ్ వైపు మీరు కన్నెత్తి కూడా చూడలేకపోతున్నారు అని కూడా ప్రచురించారు. ఎస్, ఈ వివాదాస్పద కళాశాలలో కొత్తగా ఎటువంటి ప్రవేశాలు చేపట్టకూడదని గౌరవ హైకోర్టు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని రాజాసింగ్ గుర్తు చేశారు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రవేశాలు కల్పిస్తే విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన విద్యా సంస్థల పట్ల ప్రభుత్వం మరియు ఉన్నతాధికారులు ఏ క్షణంలోనైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు తమ విద్యా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇటువంటి వివాదాస్పద సంస్థల పట్ల జాగ్రత్తగా ఉండాలని రాజాసింగ్ సూచించారు. రాజాసింగ్ అక్రమ నిర్మాణాల్లో నడుస్తున్న కళాశాలలో చేరి అనవసర చిక్కుల్లో పడకూడదని, తక్కువ ఫీజులు లేదా ఇతర ప్రలోభాలకు లోనై జీవితాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు. అనుమతులు లేని వివాదాస్పద భూముల్లో ఉన్న విద్యా సంస్థలో ప్రవేశాలు తీసుకోవద్దని ఆయన బహిరంగంగా రాజాసింగ్ విజ్ఞప్తి అయితే చేశారు. ఇవన్నీ కూడా రాజాసింగ్ అయితే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగా అధికారులు ఫాతిమా డిగ్రీ కాలేజీని కూల్చేస్తారా? హైడ్రా సంబంధిత అధికారులు నిజంగానే అది ఫాతిమా డిగ్రీ కాలేజీ మరి నిబంధనలకు అనుగుణంగా కాకుండా విరుద్ధంగా ఉందా? వీటన్నిటికీ కూడా సమాధానం మరికొంతకాలంలో దొరికే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతానికైతే రాజాసింగ్ అయితే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక పదవుల జాతరకు లైన్ క్లియర్. సీఎంతో మీనాక్షి పీసీసీ చీఫ్ భేటీ. 2-3 రోజుల్లో ఉత్తర్వులు జారీ. తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వంపై పట్టు పెంచుకుంటూనే మరోవైపు పార్టీలో అసమ్మతి సెగలు చల్లార్చేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. బుధవారం గాంధీభవన్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో జరిగిన హైలెవెల్ మీటింగ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లతో కలిసి ఆమె సుమారుగా 3 గంటల పాటు మారథాన్లో మరి నిర్వహించారు. మంత్రుల పనితీరు, వారిపై వెలువెత్తున్న అవినీతి ఆరోపణలు, సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజీనామా ఉదంతం వంటి సున్నితమైన అంశాలపై ఈ భేటీలో లోతైన చర్చలు అయితే
జరిపారు. ఇక నామినేటెడ్ పదవులకు కూడా రూట్ క్లియర్ అయింది. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న నామినేటెడ్ పదవుల భర్తీపై సమీక్ష సమావేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నాయకులకు కూడా సముచిత స్థానం కల్పిస్తామని అయితే చెప్పారు. అదేవిధంగా చూసుకుంటే సౌత్లో ఉత్తరాది పార్టీ ముద్ర, బీజేపీకి విధ్వంస పర్వతాలు, ఒక రాజకీయ విభజన, మోడీ దేశద్రోహ చర్యలు, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం, మహిళా బిల్లులకు మా మద్దతు కానీ కుట్రలను సహించాం, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలియచేశారు. నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్ పేరుతో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో అధికార చోరీకి పాల్పడేందుకు ప్రయత్నిస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేస్తూనే ఆ బిల్లు అమలును డీలిమిటేషన్తో ముడిపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేనిది మంచి నిర్ణయం అయినప్పటికీ దాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ విపక్షాల నిర్దిష్ట వర్గాలను అణిచివేసేందుకు బీజేపీ యత్నిస్తుందని మండిపడ్డారు. బడుగు బలహీన వర్గాల హక్కుల హరణే లక్ష్యమని, ఓబీసీ ఎస్సీ ఎస్టీ హక్కులను లాక్కునేందుకు బీజేపీ పక్కా ప్రణాళికలతోనే దీన్ని అని ఈ రాహుల్ గాంధీ విమర్శించారు. జనాభా గణనను చేపట్టకుండా కేవలం రాజకీయ లెక్కలతో నియోజకవర్గాలను పునర్విభజించడం వల్ల బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం దెబ్బతింటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రతిపాద డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల చిన్న రాష్ట్రాలు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. అధికార దాహంతో ఇవన్నీ కూడా